హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామ్ అండ్ ఆషు వ్లాగ్స్. సో, ఈ వ్లాగ్‌లో అయితే నేను, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్‌లో ఎలా ఎంజాయ్ చేశామో చూసేయండి. వెల్కమ్ టు సామ్ అషు వ్లాగ్స్. చూడండి మా ఫ్రెండ్స్ అందరైతే ఎలా టీజ్ చేస్తున్నారో నన్ను వ్లాగ్ చేస్తున్నానని. అలా అందరం కలిసి కాలేజ్ దగ్గర గ్యాదర్ అయిపోయి తర్వాత ట్రిప్‌కైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ బస్ స్టార్ట్ అవ్వంగానే అందరూ ఇంకా నార్మల్‌గా ఉండరు కదా! ఎంజాయ్ చేయటం, సాంగ్స్ పాడడం, డాన్స్ చేయడం అన్నీ చేస్తూనే ఉన్నాము. చూసేయండి అవి కూడా. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకటే దగ్గర ఎంజాయ్ చేయాలని చెప్పి మేమందరం కలిసి ఒకటే బస్‌లో ఎక్కామనమాట. ఈ బస్‌లో అయితే మేము అండ్ మా సీనియర్స్ ఉన్నాము. మా సీనియర్స్‌తో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాం ఆ రోజు. ఫైనల్లీ ప్లేస్‌కైతే రీచ్ అయిపోయాము. అందరు ముందెళ్తుంటే మా బ్యాచ్ మాత్రం స్పెషల్ అనమాట. సో, మేమందరం అన్నీ చూసుకుంటూ, మెల్లగా మాట్లాడుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ ఎళ్తున్నాము. అండ్ ఇదంతా వచ్చేసి ఫార్మింగ్ ప్లేస్ అనమాట. ఆ ఫార్మింగ్ ప్లేసెస్ మొత్తం వేరే గ్రూప్ వాళ్ళకి చూపిస్తారు. మాకు కాదు. సో, మేమక్కడ ఆగకుండా ఇంకా ముందుకెళ్ళిపోతున్నాం. ఈ ప్లేస్‌లో అయితే ఫోటోస్ దిగుదామని చాలా ట్రై చేసాం. బట్ మాకు ప్లేస్ దొరకలేదనమాట. ఫస్ట్ ఎళ్ళినప్పుడు దిగుదాం అనుకున్నాం. బట్ మా మ్యామ్ వాళ్ళు ఇప్పుడే కాదు అని చెప్తే సైలెంట్ అయ్యాము. తర్వాత దిగమని టైమ్ ఇచ్చారు. బట్ మేమెళ్ళేలోపు చాలామందున్నారని ఇంకా మాకు ప్లేస్ దొరకలేదు. అండ్ ఇక్కడొచ్చేసి అందరూ ఉన్నారా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మనకి లైక్ జిందా తిలిస్మాత్ బామ్స్ ఉంటాయి కదా! అవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తారు అని శాంపిల్స్ చూపిస్తున్నారు. చూసారు కదా! కొన్ని పౌడర్స్ ఏశారు. ఆ పౌడర్స్‌ని షేక్ చేస్తే మనకి లిక్విడ్ టైప్ వస్తదనమాట. నెక్స్ట్ వచ్చేసి స్లిప్పర్స్ ఎలా చేస్తారు అని కూడా చూపిచ్చారనమాట. చూడండి మా మ్యామ్ వాళ్ళు ట్రై చేస్తున్నారనమాట ఎలా చేయాలి అని. సక్సెస్‌ఫుల్లీ ఒక లెగ్‌దయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి. మమ్మల్ని గూడా ట్రై చేయమన్నారు. బట్ మేమైతే అంత డేర్ చేయలేదు ట్రై చేయడానికి. అది చాలా స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళకే అవుతదనమాట ప్రెస్ చేయడం. అండ్ క్యాండిల్స్‌ని కూడా ఎలా చేస్తారో అది కూడా చూపిచ్చారనమాట. చూడండి అది కూడా. యాక్చువల్‌గా మేము అనంతగిరి హిల్స్‌కి ట్రెక్కింగ్‌కి కూడా ఎళ్ళాలి. బట్ ఆ రోజు ఇవన్నీ చేసేలోపు టైం అయిపోయిందని చెప్పి తీసుకెళ్ళలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాం దానికైతే. బట్ వి ఆర్ హ్యాపీ ఎందుకంటే మేము చాక్లెట్స్ ఎలా చేయాలి అని నేర్చుకున్నాం అక్కడ. బట్ అక్కడికెళ్ళలేదని చెప్పి మాత్రం కొంచెం ఫీల్ అయ్యాం. బట్ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఎంజాయ్‌మెంట్ మాత్రం పక్కా. అది ఏ ప్లేస్ అయినా సరే ఎంజాయ్‌మెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది అందరికి. అండ్ ఇదొచ్చేసి క్యాండిల్ మేకింగ్ అనమాట. మనము ఆ లిక్విడ్‌లో డిఫరెంట్ కలర్స్‌ని కూడా చూజ్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ అయితే ఆ రోజు అక్కడ నేర్చుకున్నామనమాట. స్టూడెంట్స్‌కైతే కొత్త కొత్త థింగ్స్ అన్నీ తెలుస్తాయి అక్కడికెళ్తే. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. సో, ఇక్కడైతే మా గ్రూప్ కొంచెం సెపరేట్ అయిపోయిందనమాట. ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర కూర్చోవాల్సొచ్చింది. దాని తర్వాత లంచ్ టైమ్‌లో మళ్ళీ అందరం కలిసి ఒకటే దగ్గరకొచ్చేసామనమాట. అండ్ ఇదొచ్చేసి మా గ్రూప్. సో, అందరు లంచ్ షేర్ చేసుకొని తింటూ ఉన్నాము ఇక్కడైతే. చూసేయండి ఇదే మా గ్రూప్. లంచ్ చేసేసి కొంతసేపయితే అలా రెస్ట్ తీసుకున్నాం. బట్ ఫోటోస్ దిగడానికి ప్లేసెస్ ఎతుకుతున్నామనమాట. నాకైతే ఫోటోస్ దిగడం అంటే చాలా ఇష్టం. అప్పటికి మమ్మల్ని ఎవరిని వదలట్లేదు ఫోటోస్ దిగడానికి. అన్నీ చూసిన తర్వాత లాస్ట్‌కి దిగండి అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడైతే చాక్లేట్ మేకింగ్ దగ్గరకొచ్చాము. చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు మ్యామ్ మాకు. ఫస్ట్ అయితే హ్యాండ్స్ క్లీన్ చేసుకొని కొంచెం శానిటైజర్‌తో దాని తర్వాత గ్లౌజెస్ ఇచ్చారు. అండ్ మేమందరం ఇంకా గ్లౌజెస్ వేసుకుంటున్నాం. అందరం కొంచెం ప్రొఫెషనల్ షెఫ్స్ లాగా ఫీల్ అవుతూ ఉన్నామనమాట ఆ రోజు. చాక్లెట్స్ ఎప్పుడు చేయలేదు కాబట్టి కొంచెం ఎంజాయ్‌మెంట్, ఎక్సైట్‌మెంట్ అన్నీ మిక్స్డ్‌లా ఉంది. అండ్ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఇంకా ఎంజాయ్‌మెంట్ అంటే నార్మల్‌గా ఉండదు. కోకో పౌడర్ అండ్ మిల్క్ పౌడర్‌ని ఫస్ట్ అయితే మిక్స్ చేస్తున్నాం.
పౌడర్స్ బాగా మిక్స్ అయిన తర్వాత ఘీ ఇస్తున్నారనమాట. ఆ ఘీని గూడా వేసి బాగా మిక్స్ చేయాలి. అప్పుడు మనకి రౌండ్ బాల్ షేప్ ఒస్తది. మంచి కన్సిస్టీ వచ్చిన తర్వాత అది చాక్లేట్ షేప్‌లో మనకు నచ్చిన షేప్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మిడిల్‌లో అయితే కొన్ని వీడియోస్, ఫోటోస్ అయితే తీసుకుంటున్నాం. లైక్ మెమరీస్ అవన్నీ గుర్తుండాలి కదా! మనము ఫ్రెండ్స్‌తో ఎళ్ళినప్పుడు అలా చేసాము, ఇలా చేసాము అని. స్టార్టింగ్‌లో అయితే మాకేం అర్థం కాలేదు. ఎంత ఘీ ఏసినా అది రౌండ్‌గా కన్సిస్టెన్సీ రావట్లేదు. తప్పు చేశామేమో అని అనుకున్నాము. బట్ తర్వాత మ్యామ్ జెప్పారనమాట. కొంచెం టైం పడతది అని చెప్పి. అండ్ లాస్ట్‌కయితే మాకు నచ్చిన షేప్స్‌లో కొన్ని చాక్లెట్స్ అయితే చేశాము. డిఫరెంట్‌గా చేద్దామంటే అవి షేప్స్ అన్నీ బ్రేక్ అయిపోతున్నాయన్నమాట. సర్లే అని ఏవో కొన్ని ట్రై చేశాము. బట్ చాక్లేట్ మేకింగ్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాం మేమందరము. మీరందరూ కూడా ఫ్రెండ్స్‌తో ఇలాంటి ట్రిప్స్ ఏమన్నా ఉంటే అస్సలు క్యాన్సిల్ చేసుకోకండి. మళ్ళీ ఇలాంటి టైం మనకి రాదు కావాలంటే. సో, ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్‌తో. అండ్ ఇవన్నీ ప్రిపేర్ చేసేలోపు టైం అయితే 5 అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి ట్రెక్కింగ్‌కెళ్ళాలంటే సెట్ కాదు అని చెప్పి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. అండ్ లాస్ట్‌కైతే కొన్ని ఫోటోస్ దిగాము. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ మిస్ టు క్లిక్ ది బెల్ ఐకాన్.